మీరేంటి ఇక్కడ? సీనుకి ఫీవర్. వేరే రూములు లేవా? వేరే రూములు లేవా? ఒకే రూమ్ అయితే రెంట్ తగ్గుద్దని. కంపెనీకి ఫేవర్ అవుతుందని మీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం? మా బావకు బొక్క తగ్గుద్ది, నాకు కంపెనీ దొరికింది. కంపెనీ మీదే కదా? ఏయ్, నేను చెప్పింది ఆ కంపెనీ కాదు, ఈ కంపెనీ. అక్కడ బుజ్జిగాడు లేకపోవడం ఏంటన్నా? లోపల ఎవడో పిచ్చోడు ఉన్నాడమ్మా. బుజ్జిగాడు పిచ్చోడే కదా. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? చూద్దాం. సార్ ఓ పఫ్ పీల్చండి. బా, ఈ పిచ్చోడు నన్ను తగులుకున్నాడేంటి? శ్రీను నువ్వేంటి ఇక్కడ? ఫీవర్. ఈ పిచ్చోడు పేరు శ్రీనునా? నాన్న, ఇతను శ్రీను అని మా ఆఫీస్ లోనే వర్క్ చేస్తూ ఉంటాడు. ఓ హాయ్. హాయ్. బుజ్జి ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు అంకుల్. అంటే ఫీవర్ కదా, డాక్టర్ ఎక్కువ మాట్లాడుతున్నారు. అవునవును, నాకు కూడా చెప్పాడు. డాడీ, శ్రీనుని కూడా పలకరించు. శ్రీను ఎలా ఉంది? ఇప్పుడు ఓకే అండి, డాక్టర్ వచ్చాక చూడండి. ఏ బ్రో, ఈయనేంటి నన్ను చూసి సీను అంటున్నాడు? అబ్బాయి సీను చూసే సీను అంటా. లేదో సార్, మీరు సీను చూసి సీను అన్నారా? అవును. చెప్పలా? ఎక్స్ట్రాలొద్దు. నిన్నే నిన్నే నిన్ను నిన్ను నిన్నే నిన్ను. బ్రో ఎవరు బాను అని? నన్ను. శ్రీను, ఎందుకు పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నావు? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నానమ్మా, ఈడ సీనే చేస్తున్నాడు. ఊరుకో నాన్న, శ్రీను వింటే ఫీల్ అవుతాడు. నాకేం తెలుసురా. సిస్టర్, విజిటింగ్ కార్స్ ఇంకెంతసేపు? వచ్చే వాళ్ళు ఎవరు లేరంటే క్లోజ్ చేసేస్తాను. ఎవరు లేరు. ఎవరు లేకపోవడం ఏంటి? మీరు చెప్పకపోతే నేను చెప్పను అనుకుంటున్నారా? బుజ్జి, మీ అమ్మ నాన్నకి ఫోన్ చేశా, ఆల్రెడీ వచ్చేసి. చెప్పేసారా? ఎలా చెప్తారు సార్? ఎలా చెప్తారు? ఏ చెప్పకూడదా? ఏమ్మా చెప్పాలి నాన్న. ఎందుకు చెప్పకూడదు? ఎందుకు చెప్పకూడదు? చెప్పకూడదంతే. చెప్పకూడదు. ఏ మా బావ ఆఫీసులో నాకు ఉద్యోగం కావాలంటే మా అమ్మ నాన్న ఫోన్ చేసి చెప్పారా? చెప్పలేదే. నేనేం మాట్లాడుతున్నాను, అతనే మాట్లాడుతున్నాడు. అసలు అతను మాట్లాడుతున్నాడేంటి? అతని మనసులో బాధ ఉందేమో నాన్న. నువ్వు నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు. థ్యాంక్ యూ. అర్థం పర్థం లేకుండా మాట్లాడకు. నిన్ను అడిగితే అతను ఆన్సర్ చేస్తాడు, అతను అడిగితే నువ్వు ఆన్సర్ చేస్తావు. ఇందులో సీను ఎవరు, బుజ్జి ఎవరు? సార్, బాధకు బుజ్జి సీను ఉండదు సార్. బాధ బుజ్జికైనా ఉండొచ్చు, బాధ సీనుకైనా ఉండొచ్చు. బుజ్జికి వచ్చిన బాధ బుజ్జిగా ఉండదు, సీనుకి వచ్చిన బాధ పెద్ద సీన్ అయిపోతుంది సార్. నా మాట. ఏమిటిది? మా ఆయనకి నిన్ననే హార్ట్ ఆపరేషన్ అయింది. మళ్ళీ ఆయనకి ఎవరైనా అయితే ఎవరిది బాధ్యత? మీరు వెళ్ళండి అమ్మా, అసలు ఆయుష్పడతా. ఇక్కడ పిచ్చోడు ఉన్నాడు, మీరు వెళ్ళండి వెళ్ళండి. పదమ్మా, మనం బయలుదేరుతాం. అంకుల్, బుజ్జి కోసం ఏదో గిఫ్ట్ తెచ్చినట్టున్నారు, ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. నైస్, పద్ధతులు బాగున్నాయి. బుజ్జికి ఇచ్చేసి. బుజ్జికి ఇవ్వాలి కదా. అయ్యా బుజ్జి, ఇది ఎక్కడ పెట్టమంటారు? సెంటర్ లో పెట్టరా? సెంటర్ లో. అదేంటి అక్కడ పెట్టావు? నువ్వే కదరా సెంటర్ లో పెట్టమన్నావు. ఈ సెంటర్ లో కాదురా, పక్క సెంటర్ లో. ఓహో, పక్క సెంటర్ లో. అక్కడ ఎందుకు పెట్టావు? అంటే సెంటర్ లో పెట్టమన్నారు కదా అని సెంటర్ లో పెట్టా. సెంటర్ అంటే ఫస్ట్ టైం సెన్సిబుల్ గా మాట్లాడావు బాబు. గుడ్, థ్యాంక్ యూ అంకుల్. హలో, కోటేశ్వరరావు. అయ్యో అవునా? ఏమైందన్నా? బుజ్జిగడ పేరెంట్స్ అమ్మా, విజిటింగ్ అవర్స్ అయిపోయాక వచ్చారంట, ఆపేశారు. ఎక్స్క్యూజ్ మీ గురువు గారు, ప్లీజ్ ఓసారి ఫోన్ ఇలా పంపండి. ప్లీజ్ ఇలా పంపండి. హలో, ఫోన్ ఒకసారి పక్కనివ్వండి. మాట్లాడు బాబు. సార్, మా పేరెంట్స్ వచ్చారంట, విజిటింగ్ అవర్స్ అయిపోయినా ఆపారంట, లోపల పంపండి. ఓకే సార్. ఓకేనయ్యా, వెళ్ళండి. సాయం చేస్తున్నాడు, చంపేస్తున్నాడు. మధు, ఒరే మధు, ఎట్రా? సార్, వాళ్ళు మీ పేరెంట్స్ కాదు కదా సార్, ఎందుకు అలా చెప్పారు? అలా చెప్తేనే పంపిస్తారు. బాగా చెప్పానా? పరాకాష్ట. ఐన్స్టీన్. ఏంటమ్మా ఇందాక ఏదేదో అన్నాడు, ఇప్పుడు పేరెంట్స్ అంటున్నాడు. కోపం పోయిందేమో నాన్న. ఎంతైనా పేరెంట్సే కదా. అది కాదమ్మా, పేరెంట్స్ వస్తున్నారు కదా, ఎక్కువ మంది ఉంటే అబ్జెక్ట్ చేస్తారేమో. మీరిద్దరు వెళ్తే వాళ్ళిద్దరు వస్తారు. ఓకేనా? సరే వెళ్దాం రామా. ఆగండి మీరు. ఎవరు మిమ్మల్ని అబ్జెక్ట్ చేసేది? నేనున్నా, నేను చూసుకుంటా. స్టాప్ దేర్. సార్, మీరు ఆగండి సార్, మీరు వెళ్ళండి సార్. సరే రామ్మా.